ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము మన ఛానల్లో మిరపకాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. మసాలా మిరపకాయ బజ్జీ. ఇందులో వెరైటీ ఏముంది అనుకుంటారేమో, కాకపోతే మనం వేసేటప్పుడు ఈ టిప్ కనుక పాటించామంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. ఒక బౌల్లో మనకు తగినంత శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుందాము. ఎందుకంటే మనం చిల్లీస్తోనే వేస్తాం కాబట్టి మరీ స్పైసీ ఎక్కువ అవసరం లేదు. మీకు తగినంత విధంగా, మీకు తక్కువ కావాలంటే తక్కువ, మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి చిటికెడంత సోడా పొడి కనుక వేసామంటే మనకు మిర్చి బజ్జీ అనేది బాగా పొంగి బాగుంటుందన్నమాట. నేనైతే మామూలుగా పచ్చిమిర్చిలోటివి లోపల ఉన్న విత్తనాలు తీసేస్తున్నాను, ఎందుకంటే మరీ ఎక్కువ స్పైసీగా ఉంటాయి కాబట్టి. అవి తీసేస్తామంటే మనము దాని లోపల ఆనియన్స్ పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇప్పుడైతే పొయ్యి మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి మనము పక్కన పెట్టుకున్నాం కదా శనగపిండి ప్యూరీ పెట్టుకున్నాం కదా, అందులో మిరపకాయని బాగా దానికి పట్టేటట్టు కన్సిస్టెన్సీ బాగా పట్టేటట్టు చూసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసుకొని రెండు వైపులు అటు ఇటు తిప్పుతూ వేగిన తర్వాత దించేస్తే అంతే అండి. చాలా సింపుల్ కదా. దాని తర్వాత కొద్దిగా వేడి చల్లారిన తర్వాత మిరపకాయ బజ్జీని కొద్దిగా కట్ చేసి ఇందులోకి మనము స్టఫింగ్ కోసము ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా క్యారెట్ని కనుక తురుము పెట్టుకొని దాంట్లో స్టఫింగ్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా అదిరిపోతుందండి. ఇది ఇవాళ వీడియో అండి. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే మన వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.